బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుచానూరులో విద్యార్థి నేతలు కిడ్నాప్ కలకలం రేపింది. మోహన్ బాబు వర్సిటీలో అక్రమాలపై కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసేందుకు విద్యార్థి నేతలు వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థి నేతలపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. దీంతో పోలీస్ స్టేషన్ లో ఎస్ఎఫ్ఐ నేతలు ఫిర్యాదు చేశారు. విద్యార్థి నేతలపై దాడులు జరిగితే సహించబోమని సిపిఎం నేత మురళి హెచ్చరించారు. చంద్రగిరి అసలు ఫోన్ చేసి వాళ్ళకున్నే బాధ వాళ్ళకు ఉంటుంది. మీకేమైనా ఇబ్బంది ఏదైనా ఉంటే మేమే ఇబ్బంది కలిగిస్తున్నా. ప్రశాంతంగా ఈ విషయంలో మేము క్లియర్ గా చెప్తున్నాం. చంద్రగిరి ఎస్ఐ ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. మీకు తెలుసా విషయం? మోహన్ బాబు యూనివర్సిటీ అరాచకాలు, దౌర్జన్యాలకు, అక్కడ దోపిడీకి వ్యతిరేకంగా విద్యార్థి సంఘ నాయకులు గత 2-3 సంవత్సరాలుగా పోరాటం కొనసాగిస్తున్నారు. ఇదే తరుణంలోనే అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు కూడా 27 కోట్ల రూపాయలు తిరిగి ఫీజులు చెల్లించాలని విద్యార్థులకు వాళ్లకు ముట్టికాయ వేసింది. దీన్ని కూడా కోర్టులో మోహన్ బాబు యూనివర్సిటీ కడతామని ఒక పక్క ఎదురుగా ఉన్నటువంటి హాస్టళ్ల పైన దాడులు చేసి వాళ్ళందరూ పిల్లలందరూ హాస్టల్ కాలేజీకి యూనివర్సిటీకి ఇచ్చేయాలని, అక్కడ హాస్టల్లో ఉన్న ఇక్కడ యూనివర్సిటీలో ప్రతి ఒక్క విద్యార్థి 25,000 కట్టాలని చెప్పి వాళ్ళ దౌర్జన్యం చేసి తల్లిదండ్రులు ప్రశ్నిస్తే కొట్టడం, యూనివర్సిటీలో వేసి కొట్టడం. దీనిపైన స్వయానా మోహన్ బాబు చిన్న కొడుకే దీనిపైన లేవనెత్తి ఇది పెద్ద అవినీతి జరుగుతా ఉందని చెప్పారు. దీనికి ప్రభుత్వం కూడా దానిపైన విచారణ జరిపించారు. అవినీతిని తేలింది. ఈ రోజు కలెక్టర్ గారికి విద్యార్థులపైన దౌర్జన్యం తగ్గించాలని, విద్యార్థులపై దోపిడీని అరికట్టాలని ఈ రోజు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు కలెక్టర్కి వినతిపత్రం ఇవ్వడం పోతే 2 విద్యార్థి నాయకుల్ని మోహన్ బాబుకు సంబంధించిన రౌడీలు ఒక 50 మందికి పైగా వెహికల్ అడ్డం పెట్టుకుని 2 విద్యార్థి నాయకుల్ని కిడ్నాప్ చేశారు. వాళ్ళకేదైనా ప్రాణహాని కలిగితే, వాళ్ళకేదైనా దెబ్బలు జరిగితే, కొడితే, వాళ్ళకేదైనా జరిగితే ఖచ్చితంగా ఈ మోహన్ బాబుని తిరుపతి నగరం నుంచి తరిమి కొడతాం, నీ అరాచకాల్ని అడ్డుకట్టేస్తాం, పెద్ద ఎత్తున పోరాటం కూడా కొనసాగిస్తామని మోహన్ బాబు యూనివర్సిటీ అరాచకాలు, దౌర్జన్యం. మోహన్ బాబు నిర్వహిస్తున్న యూనివర్సిటీలో అనేక అక్రమాలు జరుగుతున్నాయని, చర్యలు తీసుకోవాలని, యూనివర్సిటీ గుర్తింపును సైతం రద్దు చేయాలని చెప్పి స్వయంగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయించింది. ఇదే అంశం మీద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో, అదే మాదిరి ఇతర అనేక విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అనేక పోరాటాలు కూడా జరిగాయి. ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోగా వాళ్ల వేధింపులు ఏమాత్రం ఆగలేదు. యూనివర్సిటీ యాజమాన్యం కోర్టుకు వెళ్లి మధ్యంతర ఉత్తర్వులు కొన్ని తెచ్చుకొని దాని ఆధారంగా తన అక్రమాల్ని కొనసాగిస్తున్నారు తప్ప దాని నుంచి బయటపడాలన్నటువంటి ఉద్దేశంతో యాజమాన్యం వ్యవహరించలేదు. ఈ కారణంతో విద్యార్థులు వారి తండ్రిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి విద్యార్థి నాయకులుగా ఉన్న అక్బరు, వినోద్, అనేక మంది విద్యార్థులు ధర్నాకి వెళుతున్న సమయంలో మోహన్ బాబు చేత ప్రేరేపించబడినటువంటి కొందరు గూండాలు, వారి అనుచరులు దాదాపు 4-5 వెహికల్స్ లో 25 నుంచి 30 మంది మూకుమ్మడిగా వచ్చి ఈ విద్యార్థుల మీద పడి అక్బర్ని, వినోద్ను అత్యంత దారుణంగా, అమానుషంగా కొట్టారు. విద్యార్థులందరూ చూస్తూ ఉండగానే వారి సమక్షంలో వీళ్ళని వాహనాల్లోకి, వీరు వెంట వచ్చినటువంటి వాహనాల్లోకి ఎక్కించుకొని తీసుకెళ్లిపోయారు. ఇప్పటి వరకు వారి ఆచూకీ తెలియదు, దారుణంగా కొట్టారు.
తిరుచానులో విద్యార్థి నేతలు కిడ్నాప్ కలకలం రేపింది. మోహన్ బాబు వర్సిటీలో అక్రమాలపై కలెక్టరేట్ లో ఫిర్యాదు చేసేందుకు విద్యార్థి నేతలు వెళ్లారు. ఈ క్రమంలో విద్యార్థి నేతలపై దాడి చేసి కిడ్నాప్ చేశారు. దాంతో పోలీస్ స్టేషన్ లో ఎస్ఎఫ్ఐ నేతలు ఫిర్యాదు చేశారు. విద్యార్థి నేతలపై దాడులు జరిగితే సహించబోమని సిపిఎం నేత మురళి హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు. రమణ, చెప్పండి. రైట్, ఏదైతే తిరుపతి మోహన్ బాబు యూనివర్సిటీలో కలకలం రేగిందని చెప్పాలి. మరోమారు వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మోహన్ బాబు విద్యా సంస్థలు నిలబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా 2 రోజుల క్రితం మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి ప్రతి దానికి ఫీజుల రూపంలో అనేక డబ్బులు వసూలు చేస్తున్నారని పిల్లల తల్లిదండ్రులకు సంబంధించి ఒక సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే స్టూడెంట్స్ యూనియన్ కి సంబంధించిన నాయకులంతా కూడా కలెక్టర్ కు ఫిర్యాదు చేసేదానికి కలెక్టర్ కార్యాలయానికి ఈ రోజు వెళ్లిన పరిస్థితి. ఈ సందర్భంలో కలెక్టర్ కార్యాలయానికి యూనియన్ విద్యార్థి సంఘ నాయకులు వెళ్తున్న సందర్భంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు పలు వాహనాలలో కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి ఇద్దరు విద్యార్థి సంఘ నాయకులను కూడా కిడ్నాప్ చేశారని కూడా ప్రధానంగా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి సిపిఐకి సంబంధించిన నగర కార్యదర్శి విశ్వనాథ్ కూడా ఇప్పటికే దీని మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే ఎస్పీకి కూడా వీరు కోరిన పరిస్థితి, స్టూడెంట్స్ నాయకులను మోహన్ బాబుకు సంబంధించిన విద్యా సంస్థలకు సంబంధించిన పలువురు గూండాలు వారిని కిడ్నాప్ చేశారు, వారిని సురక్షితంగా బయటికి తీసుకురావాలి, లేకపోతే ఖచ్చితంగా మోహన్ బాబు కాలేజీని ముట్టడిస్తాము అంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఇంకో ఉంటారో వారు కూడా హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి మోహన్ బాబు కాలేజీకి సంబంధించిన వాటి నుంచి కూడా ఎటువంటి సమాచారం లేకపోయినప్పటికీ విద్యార్థి సంఘ నాయకులు మాత్రం ఖచ్చితంగా మోహన్ బాబు సంబంధించిన కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన గూండాలే వారిని కిడ్నాప్ చేశారనే విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికి విద్యార్థి సంఘ నాయకులు ఎక్కడున్నారనేది మాత్రం ఇంకా కూడా తెలియని పరిస్థితి అయితే ఉంది. వారిని మోహన్ బాబు కాలేజీ వైపే తీసుకెళ్లారు. వారు ఉన్న మోహన్ బాబు కాలేజీలో ఫామ్ హౌస్ లోనే వారిని బంధించారంటూ కూడా ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే స్టూడెంట్స్ యూనియన్ నాయకులంతా కూడా ఏకమైన పరిస్థితి అయితే ఉంది. అందరూ కూడా ఖచ్చితంగా ముక్త కంఠంతో ఒకటే వ్యతిరేకిస్తున్నారు. మోహన్ బాబు కాలేజీలో గతంలోనే ఫీజులు అధికంగా వసూలు చేశారు. దీని మీద హైకోర్టులో కూడా దాదాపు 27 కోట్ల రూపాయల వరకు కూడా విద్యార్థులకు ఫీజులు తిరిగి చెల్లించాలని కూడా అప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. కానీ దీని మీద ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఆ ఫీజు తిరిగి విద్యార్థులకు కేటాయించాలి, విద్యార్థుల మీద జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టాలి అనే రీతిలో ఇప్పుడు కలెక్టర్ కార్యాలయానికి విద్యార్థి సంఘ నాయకులు వెళ్తున్న సందర్భంలో ఈ రోజు ఈ విధంగా జరిగిన ఘటన ఒకంత భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విద్యార్థి సంఘ నాయకులనే అడ్డుకుంటారా అంటూ కూడా విద్యార్థి సంఘాల యూనియన్ సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం ఎవరైతే ఇద్దరు కిడ్నాప్ వినోద్ అక్బర్ ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వారిద్దరిని కూడా వెంటనే విడుదల చేయాలి, వారిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని కూడా ఎవరైతే సిపిఐకి సిపిఎం సంబంధించిన నాయకులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి వారు ఎక్కడున్నారనేది మాత్రం ఇంకా కూడా తెలియని పరిస్థితి. మోహన్ బాబు అరాచకాలు ఇలాగే కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మోహన్ బాబు కాలేజీని నడవనేమో, అసలు మోహన్ బాబుని తిరుపతిలోకి రావడానికి కూడా పూర్తిగా అడ్డుకుంటామని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మోహన్ బాబు కాలేజీ ఏదైతే దానికి సంబంధించిన అనుమతులను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని వీరంతా కూడా డిమాండ్ అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వారిద్దరూ ఎక్కడున్నారనేది మాత్రం పూర్తిగా ఇంకా కూడా తెలియని పరిస్థితి. దీని మీద పోలీసులు కూడా మాట్లాడని పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి ఎస్పీ సుబ్బరాయుడికి కూడా ఇదే సమాచారాన్ని అందించారు. ఎస్పీ సుబ్బరాయుడు ఇదే పని మీద పోలీసులను పురమాయించి అక్కడ ఏం జరిగిందనే దీని మీద విచారణ అయితే చేపట్టినట్లుగా సమాచారం అయితే ఉంది. ప్రస్తుతానికి ఆ విద్యార్థులు ఎవరైతే వినోద్ అక్బర్ ఎవరైతే ఉన్నారో వారిద్దరూ ఎక్కడున్నారనేది మాత్రం ఖచ్చితంగా తెలియాలి. వారికి ఎటువంటి చిన్నపాటి గీత తగిలిన సరే ఖచ్చితంగా దానికి బాధ్యులు మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించి మోహన్ బాబే దీనికి బాధ్యత వహించాలంటూ కూడా యూనియన్ నాయకులు సంఘ ఏదైతే సిపిఐ సిపిఎం సంబంధించిన నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా దీనికి మోహన్ బాబు సమాధానం చెప్పి తీరాలని కూడా వారు ఈ సందర్భంగా డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రమణ.